అప్పుడు న్యాచురల్లీ రాజకీయాలలో కుటుంబ రిలేషన్స్లో ఆటోమేటిక్లీ కల్మషం అనేది వస్తుంది. నీకు మీ తమ్ముడికి కొద్దో గొప్ప ఏ కుటుంబంలో అయినా కొద్దో గొప్ప కొన్ని చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్సెస్ ఉంటాయి. మీరు రాజకీయాలలో మీరున్నారు, అవతల సేమ్ జనరేషన్లో రాజకీయాల్లోకి ఇంకొకరు రావాలనుకుంటారు. సేమ్ జనరేషన్లో రాజకీయాల్లోకి ఇంతమంది రావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పార్టీ నడిపేటప్పుడు ఒక మెసేజ్ మనం పంపిస్తూ ఉన్నాము. దానివల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి. రేపొద్దున నెపోటిజం అంటారు, రేపొద్దున కరప్షన్ అంటారు, రేపొద్దున రకరకాల ఆరోపణలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులు దయచేసి దూరంగానే ఉంటేనే బెటరు. ఎంతమంది ఒకే జనరేషన్ నుంచి రాజకీయాల్లోకి వస్తారు, వద్దు అనే అభిప్రాయం నాకుంది. తప్పేం కాదు అది. కానీ అటువంటి అభిప్రాయం నాకున్నప్పుడు, అటువంటి బలమైన కోరిక అటువైపున ఉన్నప్పుడు, ఆ బలమైన కోరికను ఇటువంటి కుట్రకోణంతో ఉన్న చంద్రబాబు నాయుడు లాంటోడు ఆ రిలేషన్షిప్ని ఇంకా చెడగొట్టి దాన్ని ఇంకా ప్రెసిపిటేట్ చేసి దాన్ని రాజకీయంగా వాళ్ళకు పడేట్టుగా దాన్ని వాడుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో లేదు. కాంగ్రెస్ పార్టీకి నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలా. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్షీట్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ, జగన్ను అంటే వాళ్ళ అన్నను 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీ, నా కేసులో పిటిషనర్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యేసు, తెలుగుదేశం పార్టీ లీడర్సు. ఇటువంటి పార్టీకి కుటుంబ పరంగా కానీ ప్రజల పరంగా కానీ ఎటువంటి మద్దతు ఎక్కడ లేదు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని ఈ పార్టీని ఈమెను అక్కడ పెట్టి రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీని రిమోట్ కంట్రోల్గా ఆపరేట్ చేస్తూ, నా చెల్లెనే అక్కడ పెట్టి నాకు సోకాల్డ్ ఓట్స్ అని చెప్పి వీళ్ళంతకు వీళ్ళే ఊహించుకొని నా ఓట్ బ్యాంకును స్ప్లిట్ చేయాలని, స్ప్లిట్ చేసినందువల్ల వాళ్ళకు అది అడ్వాంటేజ్ వస్తుందని ఒక కుట్రకోణంతో ఆలోచన చేసి ఈమెకు తర్వాత ఏదో అదే రేవంత్ రెడ్డితోనో అదే కాంగ్రెస్ పార్టీతో తర్వాత నీకేదో రాజ్యసభ ఇప్పిస్తామనో ఇంకోటి ఇప్పిస్తామనో రకరకాల ఆశలు పెట్టి ఆమెను అక్కడ ముందర పెట్టి తద్వారా నా సోకాల్డ్ ఓటును బ్రేక్ చేసి తద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందాలని చెప్పి ఒక కుట్రకోణంతో వీళ్ళంతా రాజకీయాలు చేస్తూ ఉండడం, ఇది దౌర్భాగ్యమైన పరిస్థితుల మధ్యలో జరుగుతూ ఉంది.